నీ బర్త్డే అన్నావు కదా. ఇక్కడే సెలబ్రేట్ చేస్తావా? కాదు, అంటే కాఫీ తాగేశాక షాపింగ్ కి తీసుకెళ్తావా? ప్రియురాల్ని తీసుకుని షాపింగ్ కి ఏ గొట్టంగాడైనా వెళ్తాడు, కానీ నేను షాపింగ్ మాల్నే నీ దగ్గరికి తీసుకొస్తాను. షాపింగ్ మాల్ ఇక్కడ తీసుకొస్తావా? ఏంట్రా నీ కాన్సెప్ట్? అర్థం కాలేదు. జస్ట్ మూమెంట్. కమాన్ గైస్. ప్రణయ్, ఏంటిది? భలే థ్రిల్లింగ్ గా ఉంది. ప్రేమించిన అమ్మాయికి ఎప్పటికప్పుడు థ్రిల్ అవుతావు. ప్రేమికుడి ప్రథమ కర్తవ్యం బంగారం. చేద్దామా? కర్తవ్యమా? పదాలేంట్రా, చాలా తేడాగా ఉన్నాయి. ఇదిగో బాతు. నువ్వా? నువ్వెప్పుడు వచ్చావు? నీతో పాటే కారులోనే. అప్పుడు కనిపించలేదే, ఇప్పుడు కనిపిద్దామని. ప్రణయ్, ఎలా ఉంది? ఎలా ఉంది నా కొత్త కాన్సెప్ట్? సూపర్. కానీ ఇలా ఎందుకు చేసావు? ఇప్పుడు నిన్ను తీసుకుని షాపింగ్కి వెళ్ళాననుకో, అక్కడ చుట్టూ జనాలు, వాళ్ళు చేసే సౌండ్స్, ప్రశాంతంగా సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుందా? మనిద్దరం ప్రశాంతంగా సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుందా? అదే ఎక్కడైతే నువ్వు నేను కూల్గా కాఫీ తాగుతూ నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగో బాబు, 2 క్యాపుచినో. అయితే సెలెక్ట్ చేసుకోనా? కూల్గా. ఇది ఎలా ఉంది? ఆకాశంలో నెలవంక మెళ్ళలో హారం వేసినట్టుగా ఉంది. నీలో ఎదవే అనుకున్నాను, కవి కూడా ఉన్నాడనమాట. బాస్, అదే నాకు నచ్చలేదు. నా లవర్ కావాల్సింది నాకు నచ్చితే సరిపోద్దురా. ఎవరితో మాట్లాడుతున్నా? అబ్బే, ఎవరు లేరు, నువ్వు గాని. ఇదిగో బాసు, అటు ప్రేమను ప్రేమిస్తూ పెళ్లి చేసుకోబోతూ ఇలా ఈ అమ్మాయిలో ఆశలు కల్పించడం ఏం బాలా. ఆశలు కల్పించడం ఏంట్రా? నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఈ అమ్మాయే. మరి ప్రేమ? సాసర్లో ఉన్న టీ కప్ని ఏం చేస్తాం? పని అయిపోయిన తర్వాత పక్కన పడేస్తాం. పాప నా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రేమ పొజిషన్ కూడా అదే. నా నేమ్ పక్కన ఎప్పటికైనా స్నేహ పేరే ఉంటుంది, కానీ ప్రేమ పేరు ఎప్పటికీ ఉండదు. ఇలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటే పురుగులు పడిపోతావు. ఆ ప్రేమను మోసం చేసిన వాడు ఎప్పుడో బాగుపడ్డావు, నేను చెప్తున్నాను. ప్రణయ్, ఏంటి బంగారం? ఈ నెక్లెస్ తీసుకుంటా. ఈ శారీ నచ్చింది. దీని మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్. ఇదిగో ఈ సెట్ లోంచి తీసుకో బంగారం, సూపర్ గా ఉంటది. కరెక్ట్. నేనంటే నీకు చాలా ఇష్టం కదా ప్రణయ్? ఇష్టమా? ప్రాణం బంగారం. ప్రాణమే. ఇప్పుడు గాని ప్రేమ ఇక్కడికి వస్తే ఆ ప్రాణం
గొంతులో గోలికాయలాగా గిలగిల కొట్టుకుంటది. ప్రేమ ఎక్కడికి ఎందుకు వస్తుంది? పరిస్థితి పంచేస్తే పిడుగు కూడా ప్యాంట్లోనే పడిందని ఎవడు చెప్పగలడు? ఆహా, అదిరింది. ఇలా అన్నానో లేదు, అలా వచ్చేసింది మా తల్లి. అసలు బంగారం ఎవరో ఇప్పుడు తేలిపోతుంది. హలో బాసు, పులిహోర కల్పించాలి కానీ ఒకసారి ఇటు లుక్ వేసుకో. ఎందుకో? చూడవా, తెలిసిపోద్ది. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? వాళ్ళ తీరిపోయింది యాదవ్కి. వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నువ్వే పిలిచావు కదా? చిచి, నేనెందుకు పిలిపిస్తాను? మరి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా టైం బాగోక. నువ్వు ఆపరా. ఏవాపాలి? నిన్ను కాదులే. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. కూర్చుందాం పద. ప్రేమ ఏంటి? ప్రణయ్ స్నేహాన్ని కాఫీ షాప్ కి తీసుకొచ్చాడు. అది చూసేసింది. చూసేసింది. కొలాప్స్. అరే హాయ్ ప్రేమ. అసు, చూడటానికి ఈ సిచ్యువేషన్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రేమతో స్లిప్ అయ్యి ఒక చిన్న మాట అంటేనే అనుమానం. ఇప్పుడు మీ ఇద్దరిని ఎదురెదురుగా ఈ ఐటమ్స్ ని మధ్యలో చూస్తే ఊరుకుంటుందంటావా? నీ అదృష్టం ఏంటంటారా, నువ్వు నాకు తప్ప వాళ్ళెవ్వరికీ కనిపించకూడదు. లేకపోతే నువ్వు ఒక్కడు చాలరా నా కొంపత్తా కలబడిపోవడానికి. థ్యాంక్స్. ఏంటి ప్రణయ్ ఇదంతా? అంటే త్వరలో స్నేహ బర్త్డే ఉంది. నాకు గిఫ్ట్ ఇప్పించో ప్లీజ్ అని జాలిగా అడిగితే జాలేసి. జాల్తో తెచ్చావా? ప్రేమతో కాదా? గిఫ్ట్ ఇవ్వాలంటే ఎవరైనా షాపింగ్ కి తీసుకెళ్తారు. నువ్వేంటి షాపింగ్ మాల్ లో ఇక్కడికి తీసుకొచ్చా? ప్రేయసిని థ్రిల్ చేయటం ప్రేమికుడి ప్రాథమిక లక్షణం అంట. ఇప్పుడు పడింది వీడికి పెద్ద చిల్లు. ప్రేమకిచ్చిన ఇంపార్టెన్స్ నాకివ్వడు కదా. ఆవిడనైతే షాపింగ్ కి తీసుకెళ్లి 100 వెరైటీలు చూపించి సెలెక్ట్ చేసుకోమనేవాడు. నేనే కదా, అందుకే 4 ఐటమ్స్ తెప్పించి ఇందులోంచి తీసుకోమంటున్నాడు. ప్రేమ, నువ్వు కూడా ఏదైనా సెలెక్ట్ చేసుకో. అశో, నాకెందుకులే ప్రణయ్. నువ్వు అలాంటి నేను ఫీల్ అయిపోతాను. నిజం బయటపడితే అందరి ముందు ఫూల్ అయిపోతావు. ప్రేమ, ఇదిగో ఈ నెక్లెస్ తీసుకుంటావా? నాకేమో ఈ చిన్న నెక్లెస్, దానికి మాత్రం అంత పెద్ద నెక్లెస్సా? స్నేహకి చిన్న నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చి ప్రేమకి పెద్ద నెక్లెస్ చూపిస్తున్నాను కదా, అందుకేనా ఈ రియాక్షన్లో?
ప్రేమ మీద ఉన్న ప్రేమ లాంటిది మరి. ఏదో తూతూ మాత్రంగా చూద్దామన్నా మనసు ఒప్పుకుంటుందా? నువ్వు నోరమై. ఇప్పుడు స్నేహ ఏమందని తనని నోర్మోయ్ అంటున్నావు? నేను అంత స్నేహం కాదు, మరెవరిని? నువ్వు ముగ్గుణ్ణి. మీరు క్వశ్చన్స్ వేస్తారా, ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటారా? నాకేం వద్దని చెప్తున్నాను కదా ప్రణయ్. ఓ, ఇది రాంగ్ వేలో కనెక్ట్ అయిపోతుంది. ఉండు, నేనేదో సెలెక్ట్ చేస్తాను. ఇది చూడు ప్రేమ. మరి ఇంత చిన్న చైనా? ప్రేమ వస్తువుల్లో ఉండదు తెలుసా, ఇచ్చే మనసులో ఉండదు. కొన్ని మన కోసమే పుట్టినట్టు, మన కోసమే తయారు చేసినట్టు ఉంటాయి. ఇది చూడు, పి అంటే ప్రేమ, ప్రణయ్. అయినా దేవుడు ప్రేమకి మంచి గాత్రాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ముందు ఏ గిఫ్ట్ అయినా గొప్పగా ఉంటుందా చెప్పు? తీసుకో ప్రేమ. నా ముందే దాన్ని అంతలా పొగడాలా? నిజంగా నాకంటే ప్రేమని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా? చచా, మన మీద అనుమానం రాకుండా ఫేస్బుక్లో పెట్టిన కొటేషన్స్ వాడుతున్నాను అంతే. అంత గ్యాసే. నిజమే కదా? నీ మీద ఒట్టు. నిజంగా ప్రేమ అంటే నీకు చాలా ఇష్టం కదా ప్రణయ్? నీ మీద ఒట్టు. రాజు, ఒట్లు పెట్టి ఇద్దరిని బాగానే మేనేజ్ చేస్తున్నావు. నువ్వు పక్కన లేకపోతే ఇంకా బాగా మేనేజ్ చేసేవాడిని. ఆహా, ప్రేమ, ఈ చైన్ నీ మెళ్ళలో ఉంటే నెలవంకకి నెక్లెస్ పెట్టినట్టే ఉంటుంది. అలా ఉంటుంది అనుకున్నప్పుడు నీ చదువుతానే నువ్వే తన మెళ్ళ వేయచ్చు కదా. ఈ పండదానికి వేరే పని లేదనుకుంటా. నా చేతులతోనా? అలా వేస్తే బాగుంటుందంటావా? వేయమంటావా? అయ్యో, తనెందుకు వెళ్ళిపోతుంది? ఎందుకు వెళ్ళదు? ఏంటి? అంటే తన సెలక్షన్ అయిపోయింది కదా, అందుకే వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ మా సెలక్షన్ కూడా అయిపోయింది కదా. ప్రేమ, మనం వెళ్దామా? అంటే కాఫీ షాప్కి వచ్చారు కదా, కాఫీ తాగరా? అంతకంటే ఎక్కువ కిక్ దొరికిందిలే, పద. పద. బాయ్.
ఆడి అదవని ఎప్పుడు తెలుసుకుంటారా ఏంటో. నీకు కిక్ ఎక్కటం కాదే, ఆ స్నేహ కోపంగా వెళ్ళింది. ఇప్పుడు ఏ రచ్చ చేస్తుందో ఏంటో దేవుడా. ఒరే నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కదా, అందుకే వెళ్ళిపోతున్నాను. కానీ రాజా, ఎప్పుడోకప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా నువ్వు దొరికిపోతావు. అప్పుడు ఉంటుందా నీకు ఆ అబ్బబ్బా తల పగిలిపోతుంది, కాపుతావా? ఆపను. ఎందుకు ఆపాలి? నా బాధ మీ అందరికీ సరదాగా ఉంది, నా ఏడుపు మీకు నవ్వులాటగా ఉంది. ప్రణయ్, నువ్వు అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు. ఇప్పుడేమైందని? అసలు మీరు నాకేం చెప్పారు? ప్రణయ్ ప్రేమ వెనకాల పడుతుంది, పాప కోసమే అన్నారు. ఈ పెళ్లి కేవలం పాప కోసమే, బొమ్మల పెళ్లి అనుకో అన్నారు. ఇప్పటికీ అదే చెప్తున్నారు. ప్రేమతో ప్రణయ్కి జరిగేది బొమ్మల పెళ్ళే అని మీరంటున్నారు, కానీ ప్రణయ్ అలా లేడు. అతను చేస్తున్న పనులు అలా లేవు. ఇప్పుడు కొత్తగా ఏం చేశాడు? కొత్తగా కాదు, ఎప్పుడు చేస్తుందే చేశాడు. అదంతా అబద్ధం అంటే ఇప్పటిదాకా నేను నమ్మాను, ఇక నమ్మను. అసలు ఏం జరిగిందో చెప్పకుండా హాఫ్ వేలో స్టార్ట్ చేసి బుర్ర తినేస్తుంటే నాకెలా అర్థమవుతుంది? నీకు అలాగే ఉంటుంది. ఇదిగో నాకు బీపీ తెప్పించుకో. ఏం జరిగిందో చెప్పు. త్వరలో నా బర్త్డే ఉందని చెప్పి ప్రణయ్కి ఫోన్ చేసి గిఫ్ట్ కావాలన్నాను. ఇవ్వనన్నాడా? ఇస్తానని కాఫీ డేకి రమ్మన్నాడు. 3 టేబుల్స్ రిజర్వ్ చేయమన్నాడు. 3 టేబుల్సా? ఎందుకు? నేను ముందు అలాగే అనుకున్నాను, కానీ కొత్తగా థ్రిల్లింగ్ గా ఉంటుందని చెప్పి జ్యువెలరీ, శారీస్ అన్ని కాఫీ డేకి తెప్పించి నా ముందే పెట్టి సెలెక్ట్ చేసుకోమన్నాడు. మరెందుకు ఏడుపు? నచ్చింది తీసుకుంటే పోయేది కదా. నేను అదే చేశాను. ప్రణయ్ కూడా సెలక్షన్ లో నాకు హెల్ప్ చేస్తున్నాడు. అప్పుడే ఎంటర్ అయింది ఆ మహాతల్లి. ఎవరు? ఇంకెవరు? ఆ ప్రేమ. అంతే అంతే. ప్రేమను చూసేసరికి ప్రణయ్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయింది. నన్ను పక్కన పెట్టేసి అది వద్దు వద్దు అంటున్నా చైన్ తీసి ఇచ్చాడు. పైగా అది ప్రేమ అని పొగడ్డం. ఊరికే ప్రేమని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతున్నట్టు నన్ను కవర్ చేయటం, దాని మెళ్ళో చైన్ వేయడం, పైగా పీ అంట. పి ఏంటి? ఆ చైన్ లో లాకెట్. పీ అంటే ప్రణయ్, పీ అంటే ప్రేమ అంట. అదేదో మేనేజ్ చేయడానికి చేసుంటాడులే. అదే నన్ను మేనేజ్ చేయడానికే చేశాడే తప్ప నిజంగా ప్రణయ్ ప్రేమని ఇష్టపడుతున్నాడు. ప్రణయ్ అలాంటి వాడు కాదు స్నేహ. హ, ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? అయ్యో హ, నిన్ను ఏంటి స్నేహ, నా క్యారెక్టర్లోకి నువ్వు వస్తున్నావు? లేకపోతే కళ్ళ ముందు జరిగింది చెప్తుంటే ప్రణయ్ అలాంటి వాడు కాదు, ఇలాంటి వాడు కాదు అని వెనకేసుకొస్తున్నా. కడుపు రగిలిపోతుంది ఇక్కడ. వాడు ప్రేమని అది స్నేహ ఉండగా అంతలా ఎంకరేజ్ చేయడే. ఒకవేళ స్నేహ చెప్పినట్టు పాప మీదున్న ఎఫెక్షన్ తో ప్రేమకి నిజంగానే దగ్గరైపోతున్నాడా? చచ్చా, ప్రణయ్ అలాంటి వాడు నాకు తెలీదా? వస్తున్నాడు చూడు. నేను చెప్పింది నిజమో కాదో నువ్వే అడుగు. ఏంటి ఇద్దరు అలా ఉన్నారు? ప్రేమకేదో చైన్ ఇచ్చావంట కదా? ఆ నువ్వు నవ్వుగా. అందుకేగా వచ్చి చెప్పింది. అది కాదు ప్రణయ్, బర్త్డే స్నేహదైతే ప్రేమకెందుకు గిఫ్ట్ ఇచ్చా? అరే నేనేమన్నా కలగన్నానా? అవన్నీ తెచ్చింది స్నేహ కోసమే. సడన్ గా ప్రేమ వస్తుందని నాకెలా తెలుస్తుంది? లేదు, నువ్వు పిలిస్తేనే వచ్చింది. నీ ఇష్టం, నువ్వేదనుకుంటే అదే అనుకో. నేను చెప్పింది మాత్రం నిజం. అక్కడ మన ఇద్దరిని క్లోజ్ గా ఉండటం చూసి వాళ్ళు ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని ఆ చైన్ తీసి ఇచ్చాను. మరి మెడలో ఎందుకేసా? నెలవంక తొక్క అంటూ ఎందుకు డైలాగ్స్ చెప్తున్నా? నిజంగానే నీకు ప్రేమ మీద ప్రేమ పుట్టింది, నాకు తెలుసు. స్నేహ కవర్ చేయడం కోసం అలా చేశానని చెప్తున్నాడు కదా? లేదు, నేను నమ్మను. నమ్మకం
నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. అంటే నాకంటే నీకు ప్రేమ అంటేనే ఇష్టమా? అవును, నాకు నీకంటే ప్రేమంటేనే ఇష్టం. ప్రేమ నిజంగానే ప్రేమిస్తున్నాను. త్వరలోనే పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ తనతోనే ఉంటాను. ఏం చేస్తావు? ఊరికే ప్రతిసారి నాసా ప్రణయ్. చిరాక. ప్రణయ్, ప్రణయ్, చూసావా నీ ముందే ఇప్పుడే నాకు ప్రేమ అంటేనే ఇష్టమని చెప్తున్నాడు కదా, ఇప్పుడేమంటావు? ఏదో కోపంలో అలా మాట్లాడాడు. కోపం తనకేనా, నాకుండదా? ఇదిగో మీరు చెప్పిన దానికల్లా తలాడిస్తుంటే పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? నాతో గాని డబుల్ గేమ్ ఆడితే నేను గేమ్ ఆడితే గనా ఉంటుందో చూపిస్తాను.